నవ్వుకొని ఉంటాడు. వెళ్ళిపోయింది కదా స్కూల్ బ్యాగ్తో కలిపడేది అక్కడ అయిపోయింది. సొత్తా ఉన్నా నుంచని ఆయన కావాలని ఆయిల్ అంటున్నది ఫ్యాన్ ఆయిల్ డబ్బా లేపుతాం. ఎందుకు లేపం? పెద్దనారా నువ్వు బయట తిరగాలి ఇప్పుడు, బయట తిరగాలి నువ్వు ఇప్పుడు. బయట తిరగాలి నువ్వు ఇప్పుడు. కత్తులు కూరగాయలు కోసుకుంటారు, ఎక్కడైనా తీసుకుంటారు రేపు పొద్దున. రాయి పట్టుకో, స్టాండ్ కింద పెట్టుకోదు. మరి అసలు లేకుండా ఇంట్లో వాళ్ళు అసలు తలుపు తీయలేదండి. మనకే బాధ, వాళ్ళకే ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు పర్వాలేదులే. పాము కూడా వచ్చిందయ్యా. నేను చదువుతుంటాను రావట్లేదు అసలుకి. కేకేస్తూనే ఉన్నాను నేను, పాము వచ్చింది రా అని. లోన ఉండయి కూడా. జెండాని బారే మాకు. దుప్పట్లు తీయ్యా, దాని మీద రేపు ఇంటి బండి లేదు, అది లేక వదలని తీసురా. అదే న్యాండ్లు పట్టుకో, మోసుకోమని వాళ్ళని. అదే న్యాండ్లు పట్టుకో, ఇది పోతే ఇప్పుడు పడితేనే అన్ని నీళ్ళు వస్తున్నాయి బండకుండా. మా రామా పట్టుకోనా లేకొట్లేదు. యాండ్లో పట్టుకు, ఇప్పుడు నేను లేపుతాను. జరిగింది బండి. నాగేంద్ర బాబు ఆ పిల్లలు కూడా బురదలో బాగాలేక అల్లాడిపోతున్నారు. వాళ్ళు తెచ్చేవాళ్ళు కూడా. అదిగో రైతు భరోసాలో క్యాన్ ఉంటే అది తీసుకొచ్చి అది 4 కాసులు దాగకుండా ఉంటాయి. కొంత మొఖం కడుక్కొని అట్టనే ఉండి పూసుకుంటా ఉన్నాం. ఒక పని లేకుండా ఎన్నలు ఇటు తీసుకుంటుండేవాళ్ళు. మాకు ఇప్పుడు అడగతాడు పొద్దు చుట్టాలు నీకు చెప్పు. ఇప్పుడు 2 కావస్తుందో 3 కావస్తుందో. పొరగడుపు నేను నీళ్ళు దోపుకుంటాను. మాదేమీ లేదండి సార్, పని చేయదు మాకు. ఆ ప్రభుత్వం వచ్చిందనుకో మీరు మా పార్టీ కాదంటారు, ఈ ప్రభుత్వం వచ్చిందనుకో మా పార్టీ కాదంటారు. అలా పనులు అవ్వట్లేదు మాకు. మాకు కావాల్సిన పనులు ఎవరు చేసినా బాగలేదని మేము అనుకుంటున్నాము, కానీ మాకైతే పనులు అవ్వట్లేదు.
అమ్మటి రాంబాబు పుణ్యాన మాకు 8 ఇళ్ళకి సోటు ఇచ్చాడు, చెంటున్నర ఇచ్చాడు, పట్టా కాగితాలు ఇచ్చాడు. ఎట్టనో తింటున్నామో తింటం లేదు, ఎట్ట బతుకున్నామో. ఇప్పుడు ఆ గాడి తీసానికి ఎంత మటుకు అన్నం లేదు, నీళ్ళు లేకుండా ఆ రకంగా పిల్లలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఉంటున్నామండి. ధరలు 30 ఏళ్ళలో ఇప్పుడే అమ్మాయి అన్నం వండుతుంది. అటే ఉండు బురద కనపడి ఆడే ఉండు మాట్లాడు. ఎస్టీ వాళ్ళ యానాది కాలనీ సత్తనపల్లి మండలం. 10 ఏళ్ళగా మేము ఎస్టీ గోళ్ళపాడు కాలనీలో ఇటువైపు ఉంటున్నాము. 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మాకు 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా పనులు అవ్వలేదు. 10 ఏళ్ళ నుంచి కూడా వర్షాలు వస్తున్నాయి, పోతున్నాయి, మా ఇళ్ళన్నీ ఇబ్బందిగా ఉంటున్నాయి, ఇళ్లలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి, పాములు వస్తూ ఉన్నాయి. అయినా కానీ మాకు పనులు అవ్వట్లేదు. కరెంటు కూడా ఈ మధ్య అంతకుముందు 10 ఏళ్లలో ఎప్పుడు కరెంట్ లేదు. ఈ 2-3 సంవత్సరాల నుంచి కరెంట్ ఉంది. ఇళ్ల స్థలాలు కూడా మాకు రాలేదు. ఈ 5 ఏళ్లలో ఇళ్ల స్థలాలు వస్తాయని అనుకుంటున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మాకు ఎవరో పనులు చేయట్లేదు. చూసి వెళ్ళే వాళ్ళే కానీ మీరు ఇబ్బందుల్లో ఉన్నారని మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు. అమ్మగారు ఇక్కడ ఇటు సైడ్ ఒక 30 ఇళ్ళు దాకా ఉన్నాయి మేడం. ఉన్నాయి, అంతా బురద, పాములు ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి. ప్రతిదానికి మేము ఇబ్బంది పడతానే ఉన్నాం. మాకు మెయిన్ మాకు కావాల్సింది ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ పట్టాలు, ఇల్లు కట్టించుకుంటే చాలు. అంతవరకు ఉండగా వస్తుంది. 10 ఏళ్ళ నుంచి మాకు ఏ పనులు కావట్లేదు. వర్షాలు వచ్చినప్పుడల్లా రైతు భరోసాలో పడుకుంటున్నాము. మహారాజులు వచ్చి కట్టి గుడ్డి పెడుతున్నారు, ఉప్మాలు, అన్నాలు. ఇంకా అది అయిపోయినాక మళ్ళీ మా ఇళ్ళల్లో మేము వచ్చి ఉంటున్నాం. వరదలు వస్తే కత్తి అది ఇదని చేస్తున్నారు పని. అదండి మా పరిస్థితి. ఇంక ఇప్పుడన్నా ఇల్లు వచ్చినాక మాకు ఇల్లు కట్టిస్తే చాలు. వాళ్ళ పేర్లు చెప్పుకొని మేము బతుకుతాం. చాలా ఉంది అడగా. ఆయన చూద్దాం, ఆయన ఒక్కడు సంపాదించేది. ఆయన తెస్తేనే మా ఫుడ్ మా ఇద్దరికి. కొడుకులన్నా కొడుకుల దారి కొడుకులు, వాళ్ళు కష్టపడి సంపాదించేవాళ్ళే. మాకు ఎగురు పెడతారు ఆయన తప్ప మాకు ఎవరు లేరు. ఇట్లనే వానలు వర్షాలు కురిసినప్పుడు మహారాజులు ఇట్లనే వచ్చి రైతు భరోసాలో చేసిపోయి పొద్దుడుదాం ఉప్మా రవ్వ, సాయంత్రం పూట గుడ్డు వేస్తున్నాం. అది తింటున్నాము, అది వండుకుంటున్నాం. వర్షం లేనప్పుడు వచ్చి ఉంటున్నాం. ఈ ఇళ్ళన్నా కత్తి కలగ చేసుకొని మాకు ఇల్లు సోటి ఇచ్చి మాకు నీడ అనేది నిలిపితే చాలు. 10 సార్లు 12 సార్లు మేము చచ్చిపోయిన దాకా మేము వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. అది మాకు కావాల్సింది. ఇంకంత తప్ప ఇంకేం లేదు. మేము వచ్చి కూడా ఇప్పుడు ఇక్కడ 15 సంవత్సరాలు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మా పేరు బొత్తుల లక్ష్మి అండి. నా పేరు బొత్తుల లక్ష్మి, గోళ్ళపాడు గ్రామం. పోతే ఏం చెప్పాలన్నా ఇప్పుడు మాకు మాత్రం ఉన్న సమస్య, వర్షాలు వస్తే మాత్రం ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయండి, పాములు వస్తున్నాయి. పిల్లలు తల్లులు కూడా ఏ రేత్రి కాడ పెడితే ఆ రేత్రి కాడ ముసలోళ్ళం అందరం వచ్చి రైతు భరోసాలో పడుకుంటున్నాం. కానీ వస్తున్నారు, కానీ వర్షం వచ్చినప్పుడల్లా అంత అన్నం పెట్టుకోతున్నారు, కానీ ఇంత మట్టి మాకు నీడ చూపించిన వాళ్ళు లేరు. అప్పుడైనా ఇప్పుడైనా అదే పరిస్థితుల్లో ఉంటున్నాం. ఒక రోడ్డు లేదు, మొన్నటిదాకా కరెంటు కూడా లేదు. మొన్న ఈ మధ్య ఏదో 2 స్తంభాలు వేశారు, ఇవి కూడా ఇంతవరకే ఉండే. అటు ఇంకా 15 ఇళ్ళు ఉండగతే పక్క. ఆ ఇళ్ళకి అసలు ఏమీ లేదు, అదంతా కూడా బురదే. రోడ్డు రావాలంటే మోకట్లో దిగబడుతుంది. నీళ్లు తెచ్చుకోవాలన్నా, తినాలన్నా, బయటికి రావాలన్నా ఎంత ఇబ్బందో వర్షం పడితే. మా కూడా ఆలకిచ్చిన నాదుడు అక్కడ లేరమ్మా. మరి ఈ ప్రభుత్వంలోనన్నా, ఈ ఉమ్మడి ప్రభుత్వంలోనన్నా మాకు ఒక న్యాయం చేస్తారని మిమ్మల్ని ఏడుకుంటున్నాం. అది